ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం రోబ్లాక్స్ లో ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఆ గేమ్ పేరు వచ్చేసి ఎస్కేప్ రెయిన్ ఫర్ లక్కీ బ్లాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ గేమ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ నాకు ఏంటంటే థ్రెడ్మిల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంతో మనం ఏంటంటే మన స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, నేను ఏంటంటే నా స్పీడ్ ని చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, టోటల్ గా నా స్పీడ్ 240 అయిందనమాట. పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక లక్కీ బ్లాక్ అయితే తెచ్చేసుకోవాలి. దాన్ని తెచ్చుకొని మన బేస్లో అయితే పెట్టుకోవాలి. అప్పటి నుంచి మనకు డబ్బులు అయితే జనరేట్ అవుతాయి అన్నమాట. పదండి ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా లక్కీ బ్లాక్ అయితే తీసుకోవచ్చు, కానీ వర్షం పడుతుంది అనమాట, అప్పటిలోపు తెచ్చేసుకోవాలి. సో ఇది కామన్ది, అండ్ ఇదేంటంటే కామన్ కానీ ఏంటంటే దీనికి వాటర్ పవర్ అయితే ఉందన్నమాట. అరే గైస్, ఇదిగో చూస్తున్నాడు కదా, వర్షం పడుతుంది. ఇక్కడ నా స్టామినా చూడండి, అంటే టోటల్గా హెల్త్ చూడండి 100 అయితే ఉంది కదా. అమ్మయ్య, అందులో నుంచి తప్పించుకొని ఇక్కడికైతే వచ్చేసాను. టోటల్ గా నాకు 30% అయితే తగ్గింది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ లక్కీ బ్లాక్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది. అండ్ ఓకే, ఇందులో వచ్చేసి అరే ఓకే, ఇందులో మనకి ఏంటంటే రేర్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. అండ్ $32 ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. ఇదిగో చూస్తున్నారు కదా, దీనికి ఏదో పవర్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని లెవెల్స్ అయితే అప్గ్రేడ్ ఇద్దాం. ఓకేనా, క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ లెవెల్ 1 ఉంది కదా, లెవెల్ వచ్చేసి మనం ఒక 5 అయితే ఇద్దాం. ఓకేనా, ఫైనల్లీ దీని లెవెల్ ని 5 చేస్తే $173 ఇస్తుంది. సో పదండి ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడ మనకి ఏంటంటే వేరే వేరే థ్రెడ్ మిల్స్ అయితే ఉంటాయి. దాంతో మనం ఇంకా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 1.5K కి ఇంకోటి థ్రెడ్ మిల్ అయితే ఉంది. దీని పేరు వచ్చేసి మెటల్ థ్రెడ్ మిల్ అంట. 30 స్పీడ్ అయితే ఇస్తుంది ఒక్కొక్క సెకండ్ కి. సో ఓకే, దాన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇదిగో చూడండి, చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా అయితే మనం పరిగెత్తుతున్నాము. అండ్ 450 మనం ఏంటంటే 1000 అయితే చేసుకోవాలి గైస్. ఓకే, టోటల్గా 1000 అయితే చేసాం. అండ్ అలాగే ఇక్కడ మనం రీబర్త్ కూడా కొట్టొచ్చు. 1000 చేసాం కాబట్టి రీబర్త్ అయితే కొట్టేద్దాము, ఎందుకంటే మనకు డబ్బులు ఎక్కువగా వస్తాయి రీబర్త్ కొడితే. సో అలాగే నా దగ్గర ఇంకోటి బ్రెయిన్ రాట్ అయితే ఉన్నట్టుంది, అంటే లక్కీ బ్లాక్ అయితే ఉంది. సో దీన్ని ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఇది కూడా మనకి ఏంటంటే రేర్ లక్కీ బ్లాక్. అండ్ ఓపెన్ చేద్దాం. ఇది రెయిన్బోది అనమాట, ఇది ఎక్కడదో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఓకే, ఇందులో ఎంత డబ్బులు ఇచ్చేది వస్తుందో చూద్దాము. ఓకే గాయ్స్, ఇదిగో చూడండి, లెవెల్ 1 నుంచే $200 ఇస్తుంది. ఇది మాత్రం లెవెల్ 5 చేస్తే 200 ఇస్తుంది. అంటే మనం దీని లెవెల్స్ 5 చేస్తే ఇది అన్ని ఇస్తుందో చూద్దామా. ఓకే, లెవెల్ 5 చేస్తే ఇది మనకు 1000 ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం వేరేది కొనుక్కోవచ్చా, ఎందుకంటే నాకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం గోల్డ్ థ్రెడ్ మిల్ అయితే కొనుక్కోవచ్చు 17,000 కి. దాన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ మనం క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు 500K ఉంటే. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇంతట్లో 500K అయితే అవ్వవు. అండ్ ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ మిల్ ఉంది కదా, దీనికి 50-50 వస్తుంది అనమాట స్పీడ్ ఒకేసారికి. అరే ఫ్రెండ్స్, ఇతను ఎవరో కానీ నాకు ఒక లక్కీ బ్లాక్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. అది కూడా మనకి ఏంటంటే రేర్ది ప్లస్ లావా ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఇది ఎన్ని డబ్బులు ఇస్తుందో తెలుస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే గైస్, ఇదిగో చూడండి, $190 అయితే ఇస్తుంది అనమాట, అంటే కొంచెం తక్కువగానే ఇస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇంతకుముందు స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను 2000 వరకు, కానీ ఏంటంటే మళ్ళీ రీబర్త్ వచ్చింది. రీబర్త్ అయితే కొట్టేశాను. అయితే నా దగ్గర డబ్బులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను ఏంటంటే 50,000 కి డార్క్ థ్రెడ్ మిల్ అయితే ఉంది, దీన్ని అయితే కొనుక్కున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే దీంతో మన స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మనకి ఏంటంటే ఒక్కొక్క సెకండ్ కి 72 అయితే వస్తుందన్నమాట. సో ఓకే, 4000 అయింది. చాలు, 4000 చేసిన తర్వాత మనం ఏంటంటే వెళ్దాం పదండి. ఇంకా మనం 5000 కి ఇంకా వెళ్ళొచ్చు. కానీ ఓకే, ఇక్కడ వర్షం పడక ముందు మనం ఇంత దూరం వరకు వెళ్తే అంత దూరం వరకు అయితే వెళ్దాము. చాలా దూరం వరకు అయితే వచ్చాను. ఇది కామన్ జోన్ కదా, దీన్ని దాటుకోవాలి మనము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రేర్ జోను, దీన్ని దాటిద్దాం. ఇంతకుముందు మనకు ఒక అతను ఇచ్చాను కదా, అది వచ్చేసి ఇలాంటి లక్కీ బ్లాక్ అనమాట. సో దీన్ని కూడా దాటేసి ఇంకా ముందుకైతే వెళ్దాం. నాకు తెలిసి తప్పించుకుంటామో లేదో తెలియదు, కానీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇందులో మనకి ఏంటంటే ఎపిక్ అయితే ఉన్నాయన్నమాట. ఎపిక్ లక్కీ బ్లాక్లు ఉన్నాయి గైస్. ఎపిక్ దాన్ని అయితే తీసుకెళ్దాం పదండి. ఇక్కడ ఒకటి అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఓకే, అరే గైస్, ఇక్కడ మనకి ఏంటంటే అరే మంచు పడుతుంది గైస్, మనం తప్పించుకోవాలి. పదండి. అరే ఇందులో నుంచి ఎలా మనం తప్పించుకోవాలి. ఓకే, దీన్ని పగలగొట్టాలా? సరే పదండి. నాకు అర్థం కాలేదు. ఓకే, 65 ఉంది నా హెల్త్. ఓకే, పెరుగుతుంది. అదేంటంటే ఇంతకుముందు మంచు పడింది కదా. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో చూద్దాము. ఓకే, ఇందులో మనకు పర్లేదు గైస్, $420 ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం ఒకసారి. డబ్బులు కలెక్ట్ చేసుకుంటే టోటల్గా నా దగ్గర 4 lakh అయితే ఉన్నాయి. 4 lakhలలో కొన్ని డబ్బులు దీనికి యూజ్ చేద్దామా. లెవెల్ 10 వరకు అయితే చేద్దాము. లెవెల్ 10 చేస్తే ఏంటంటే ఇది 4000 అయితే ఇస్తుంది అనమాట. సో అందుకే నేను ఏంటంటే ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతనికి ఏంటంటే ఈ రెయిన్బోది ఉంది కదా,
దీన్ని అయితే నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, నేనైతే దాన్ని అరే సెల్ చేసామా ఏంటి? అరే ఫ్రెండ్స్, సెల్ చేసాము. నేను చూసుకోలేదబ్బా. సో ఇక్కడ నేను ఏంటంటే దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి మన ఫ్రెండ్కి అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఓకేనా? కానీ ఓకే, ఇతను ఎవరో కానీ నాకు ఇంకోటి ఎపిక్ లక్కీ బ్లాక్ అయితే ఇచ్చాడు. ఇది మనం మన ఫ్రెండ్కి అయితే ఇచ్చేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఏంటంటే మన ఫ్రెండ్కి ఎపిక్ లక్కీ బ్లాక్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ చూద్దాం. ఓకే పదండి, ఇప్పుడు నేను ఏంటంటే దీని లెవెల్ 10 అయితే చేశాను కదా, ఇంకో దాని లెవెల్ ను కూడా 10 అయితే చేసేస్తాను. లెవెల్స్ 10 చేద్దాం అనుకుని 15 అయితే చేస్తాను. ఇదేంటంటే మనకు 1100 ఇస్తే ఇది 7200 అయితే ఇస్తుంది. అంటే డబ్బులు పర్లేదు, ఇప్పుడు నాకు బాగానే జనరేట్ అవుతున్నాయి. టోటల్ గా 5 lakhs అయితే ఉన్నాయి అనమాట. 5 lakhs కి మనం ఏంటంటే అందులో 2,25,000 కి లైట్నింగ్ థ్రెడ్ మిల్ అయితే ఉంది. 160 స్పీడ్ అయితే ఇస్తుంది అనమాట. దీన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే క్యారీని 5 lakh అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. సో ఈసారి చూద్దాం, 5 lakh అయితే అవుతుండొచ్చు కొంచెంసేపు వెయిట్ చేస్తే. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా ఒక టాక్సిక్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో దాంట్లో మనకు మంచి మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం ఫాస్ట్ గా మన స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫాస్ట్ గా అందులోకి వెళ్దాము, మంచి బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతాయి. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా స్పీడ్ వచ్చేసి నేను 10 కి అయితే చేస్తాను. ఇక్కడ రీబర్త్ అయితే కొట్టట్లేదు, ఎందుకంటే అప్పట్లోపు ఈ టాక్సిక్ ఈవెంట్ ఉంది కదా, ఇదైతే అయిపోతుంది. సో పదండి, మనం 10K స్పీడ్ ఉంది కాబట్టి చాలా స్పీడ్గా అయితే ముందుకు వెళ్ళొచ్చు. అరే గైస్, ఇదిగో చూడండి, మళ్ళీ ఇక్కడ మంచి అయితే పడుతుంది అనమాట. దాంట్లో నుంచి నేను తప్పించుకున్నాను, కానీ దొరకద్దు గైస్, ఎందుకంటే నా హెల్త్ అయితే పోతుంది. 76. అరే గైస్, మళ్ళీ దొరికిపోయినాము. ఓకే, అరే గైస్, పదండి, అమ్మయ్యా, అందులో నుంచి అయితే తప్పించుకున్నాను. అండ్ ఇంకా హెల్త్ ఓకే. ఇక్కడ నాకు ఏంటంటే మంచి లక్కీ బ్లాక్లు అయితే కనిపిస్తున్నాయి, లెజెండరీ లక్కీ బ్లాక్లు. ఇది వచ్చేసి నార్మల్గా అయితే ఉంది, కానీ ఇది మాత్రం మెరుస్తూ ఉందన్నమాట. సో దీన్ని తీసుకెళ్దాం గైస్, పదండి, ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళాలి. నాకేంటంటే ఇప్పుడు హెల్త్ కూడా పెరుగుతుంది, ఇంతకుముందు తక్కువగా ఉండే కదా. అండ్ ఇది మనకు లెజెండరీ లక్కీ బ్లాక్ కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకు ఎన్ని డబ్బులు ఇచ్చే బ్రెయిన్ రాట్ దొరుకుతుందో తెలుస్తుంది అనమాట. అండ్ ఓకే, 67. అండ్ ఇది చూడండి గైస్, లెవెల్ 1 నుంచి 8100 ఇస్తుంది. ఇక్కడ ఈ ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్ అయిపోయేలేపు మనం ఇంకా కొన్నిటి తీసుకొద్దాం పదండి. కానీ ఫ్రెండ్స్, ఒక నిమిషం అండి, అదేంటంటే మనం క్యారీ పవర్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం, ఓకేనా? డబ్బులు కలెక్ట్ చేసుకుందాం, డబ్బులు అయితే ఉండొచ్చు అనుకుంటా. 5 lakh అయితే కావాలి మనకు. టోటల్గా నా దగ్గర 2 million అయితే ఉన్నాయి. ఇక్కడ క్యారీ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, ఓకేనా? సో ఓకే, రెండుటినైతే తీసుకురావచ్చు ఈసారి. మనం ఏంటంటే ఇక్కడ ఇంకోటి థ్రెడ్ మిల్ అయితే కొనుక్కుందాం. 1.75 million కి కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీంతో కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా స్పీడ్ వచ్చేసి 40,000 అయితే ఉందన్నమాట. పదండి గైస్, మనం ఫాస్ట్గా అయితే వెళ్దాము. దీన్ని దాటాలి గైస్, దీన్ని దాటాలంటే మనం రీబర్త్ అయితే కొట్టాలంట. సరే, ఇక్కడ మనం ఏంటంటే 2 లక్కీ బ్లాక్లు అయితే తీసుకెళ్దాం. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే క్యారీ పవర్ ఇంక్రీజ్ చేసుకున్నాను కాబట్టి 2 లక్కీ బ్లాక్లు అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనం రీబర్త్ అయితే కొట్టాలి గైస్. అరే ఏంటిది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, పెద్ద సునామీ అయితే వస్తుంది. అరే పదండి, అమ్మయ్య, ఫైనల్లీ మనం ఏంటంటే చాలా ఫాస్ట్ గా మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే వీటిని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ రెండుటిని అయితే తీసుకొచ్చాం కాబట్టి రెండుటిని అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర ఏంటంటే 3 million అయితే ఉన్నాయి. ఇందులో నాకు ఒక దాంట్లో 6-7 అయితే వచ్చింది, 3000 ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే అలెస్సియా వచ్చింది, 2000 ఇస్తుంది అనమాట. కానీ ఫ్రెండ్స్, ఇది మాత్రం 8000 ఇస్తుంది లెవెల్ 1 నుంచే. అయితే మనం ఒక ఫ్లోర్ అయితే కడదాం, ఓకేనా? 1 million కి అయితే మనం పైన ఫ్లోర్ అయితే కట్టేసాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈసారి మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టాలి, ఎందుకంటే ఇంకా ముందుకైతే వెళ్ళడానికి రావట్లేదు కదా, అందుకే రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ అలాగే నా దగ్గర థ్రెడ్ మిల్ ఉంది కదా, దీంతో వచ్చేసి స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకొని ఇంకోసారి రీబర్త్ కొట్టాలి. టోటల్ గా 5 times కొడితే మనం అక్కడ ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. 4 times అయితే కొట్టేశాము. 35,000 స్పీడ్ ఉంటే మనం ఇంకోసారి కొట్టొచ్చు. ఫైనల్లీ మనం 20,000 అయితే చేసాము. అయితే ఇక్కడ నాకు 5 million అయితే కావాలి. ఒకసారి డబ్బులు చూద్దాము. ఓకే, టోటల్ గా నా దగ్గర 19 million అయితే ఉన్నాయి. 5 million కి వేరే థ్రెడ్ మిల్ ని కొనుక్కుందాం అనుకున్నాను, అందుకే నేను డబ్బులు అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఏంటంటే వేరే థ్రెడ్ మిల్ అయితే వచ్చింది కదా. సో ఈ థ్రెడ్ మిల్ మీద చూడండి, మనకు ఒక్కొక్క సెకండ్ కి 950 అయితే వస్తుంది అనమాట. సో రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఓకే, సరిపోతుంది గైస్, రీబర్త్ అయితే 5 times అయితే కొట్టేసాము. కాకపోతే స్పీడ్ అయితే ఉండాలి. ఈసారి మనం ఏంటంటే ఇంతకుముందు 35,000 కి రీబర్త్ కొట్టినాం కదా, 50,000 అయితే చేసుకుందాం ఈసారి. టోటల్ గా స్పీడ్ వచ్చేసి 53,000 అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకుందాము. నాకేంటంటే ఓకే 70 million ఉన్నాయి కదా, వేరే థ్రెడ్ మిల్ అయితే కొనుక్కుందాం, ఓకేనా? ఎందుకంటే దాని నుంచి కొంచెం స్లోగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే కర్సుడ్ థ్రెడ్ మిల్ అయితే ఉందన్నమాట 32 million కి, దాన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ దీని నుంచి మనకి ఏంటంటే ఇంతకుముందు 950 అయితే వచ్చింది కదా, దీని నుంచి చూడండి 1600 అయితే వస్తుంది అనమాట ఒక్కొక్కసారికి. సో దీంతో మనం ఏంటంటే చాలా ఈజీగా 1 lakh అయితే చేసుకోవచ్చు. టోటల్ గా స్పీడ్ వచ్చేసి 1,06,000 అయితే చేస్తాను. అండ్ పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెజెండరీ జోన్ అయితే దాటేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. కాకపోతే ఇదిగో చూడండి, అమ్మయ్యా
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాను. అదేంటంటే ఇక్కడ వర్షం పడుతుందన్నమాట. సో ఇక్కడ 2 బస్సులు ఉన్నాయి కదా చూడండి. 2 బస్సుల మధ్యలో దాక్కున్నాను. నా హెల్త్ అయితే చూసారు కదా, చూస్తుండగానే మొత్తం పోయింది. కాకపోతే ఫ్రెండ్స్ ఇందులో చూడండి మిథిక్ లక్కీ బ్లాక్లు అయితే ఉన్నాయన్నమాట. పదండి ఇక్కడ నాకేంటంటే ఇంకోటి డైమండ్ మిథిక్ లక్కీ బ్లాక్ దొరికింది. అండ్ ఈ రెండింటిని తీసుకెళ్దాం గైస్. కాకపోతే నా హెల్త్ అయితే చూసుకోవాలి. మనం అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళాలన్నమాట. షెల్టర్స్ అయితే ఉన్నాయి కదా. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను ఏంటంటే తీసుకొచ్చేసాను. ఈ రెండింటిని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకు మిథిక్ బ్రెయిన్ రాట్స్ వస్తాయి కదా, వాటి నుంచి ఎన్ని డబ్బులు ఇస్తాయో తెలుస్తుంది అనమాట. కొన్ని చాలా పెద్ద సైజులో ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. 27,000 అయితే ఇస్తుంది. ఇది చూడండి 90,000 ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకు లాస్ట్ 6-7 అంట. అండ్ 90,000 ఏంటి స్టార్టింగ్ లోనే. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్బులు నా దగ్గర 96 మిలియన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసి చూద్దాం. ఓకేనా, టోటల్ గా మనకు అప్పుడు ఎన్ని ఇస్తుందో తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మన ఫ్రెండ్కి అయితే ఇది కావాలంట, అందుకే నేను ఏంటంటే దీన్ని అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే గైస్, దీన్నైతే నేను అప్గ్రేడ్ చేస్తున్నాను ఏంటి. ఓకే అప్గ్రేడ్ చేసి ఇద్దామా, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అతని దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. మనం ఏంటంటే ఫాస్ట్గా దీన్ని అయితే కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాము, ఆ తర్వాత ఇచ్చేద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ నా దగ్గర డబ్బులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏంటంటే దాన్ని లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేసాను. అండ్ ఇదిగో నేనేంటంటే మా ఫ్రెండ్కి దీన్ని అయితే ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. పదండి ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు దీన్ని లెవెల్ వచ్చేసి 25 వరకు అయితే అప్గ్రేడ్ చేశాను కదా. 2.6 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట పర్ సెకండ్కి. అండ్ ఇక్కడ నా దగ్గర చూస్తుండగానే 100 మిలియన్స్ అయితే అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే థ్రెడ్మిల్ని ఎంత కొనుక్కోవచ్చో ఒకసారి చూద్దాము. 145 మిలియన్స్కి అయితే కొనుక్కోవచ్చు అంట. నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటే టోటల్గా 194 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్మిల్ని కొనుక్కుందాం. దీనికి ఏంటంటే మనకు పర్ సెకండ్కి 3000 స్పీడ్ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంతకు ముందు 1 lakh స్పీడ్ ఉంది కదా, కొంచెం సేపు ఇక్కడ థ్రెడ్మిల్ పైన నేను వాకింగ్ చేసిన తర్వాత 5 lakh స్పీడ్కి అయితే తీసుకొచ్చేసాను. అండ్ డబ్బులని కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర వచ్చేసి 400 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఏంటంటే క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అండ్ ఓకే ఇక్కడ మనం ఏంటంటే ఒకేసారి 3 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాము. అండ్ అరే గైస్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సునామీ వచ్చింది ఫ్రెండ్స్. పదండి ఫాస్ట్గా అయితే వెళ్దాం. అయినా నాకు హెల్త్ అయితే ఎక్కువగా తగ్గలేదు. ఇక్కడ మనకు రీబర్త్ అయితే అడుగుతుంది అబ్బా. సో అందుకే మనం ఏం చేద్దామంటే ఇక్కడ నాకు స్పెషల్ లక్కీ బ్లాక్లు అయితే కనిపించట్లేదు. దీని నుంచి మనం జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఇక్కడ మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు, కానీ ఏంటంటే మనం టోటల్గా 8 టైమ్స్ అయితే కొట్టాలన్నమాట. నేనేంటంటే 6 టైమ్స్ అయితే కొట్టేశాను. అండ్ పర్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే లక్కీ బ్లాక్లు అయితే కనిపిస్తున్నాయి కదా మితికి. ఇక్కడ రెండింటిని అయితే తీసుకెళ్దాము. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి అయితే కనిపిస్తుంది గోల్డెన్ అనమాట. సో దీన్ని కూడా తీసుకెళ్దాం. మొత్తం 3 అయితే దొరికినాయి. పదండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ మితిక్ లక్కీ బ్లాక్లు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసేద్దాము. అండ్ ఇది వచ్చేసి నార్మల్ది, దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ గోల్డెన్ అయితే ఉంది కదా, గోల్డెన్ దాన్ని ఇటువైపు అయితే పెట్టేద్దాం. ఇప్పుడు 3 లక్కీ బ్లాక్లు ఉన్నాయి కదా, 3టిని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఈ 3ట్లలో మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ గోల్డెన్ దాంట్లో చూద్దాం. ఇక్కడ కొత్తగా ఈవెంట్ అయితే జరుగుతున్నట్టుంది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా మన క్యారెక్టర్ కూడా డాన్స్ చేస్తుంది. ఇదేంటంటే మనకు 55,000 అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 30,000, ఇది వచ్చేసి 51,000 ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను, అందుకే దీన్ని తీసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్ కూడా ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇచ్చిస్తున్నాను. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిలియన్స్ లో ఇస్తున్నాయి. ఇక్కడ ఒకటి చూసుకోలేదు, నేను ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్ కూడా వచ్చింది అనమాట. నాకు 2 వచ్చేసి మితికి అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఫ్రెండ్స్ నా స్పీడ్ ని 1 మిలియన్ అయితే చేసేసాను. 1 మిలియన్ స్పీడ్, ఇదిగో చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము. అండ్ రీబర్త్ కూడా కొట్టేస్తాం కాబట్టి ఇంతకు ముందు మనం మితిక్ లక్కీ బ్లాక్లు అయితే తీసుకొచ్చాం కదా. సో ఈసారి మనకు ఎలాంటివి దొరుకుతాయో చూద్దాము. ఓకే ఫైనల్లీ మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే సీక్రెట్ లక్కీ బ్లాక్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి రెయిన్బోది దొరికింది గైస్. అబ్బా మిస్ అయిపోయింది. అదేంటంటే టైం అయిపోయినట్టుంది గైస్. ఇంకా మనం ఏంటంటే ఇంకా ఒక రీబర్త్ కొడితే మనం దీన్ని కూడా దాటొచ్చు. బ్రెయిన్ రాట్ గాడ్స్ అయితే అంటే అక్కడ గాడ్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటుండొచ్చు. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే అక్కడ మంచిగా రెయిన్బోది అయితే ఉండే, అదైతే మిస్ అయిపోయింది. అండ్ పర్లేదు మనం నార్మల్గా ఇక్కడ దీని కింద అయితే ఉండాలి. అమ్మయ్యా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే వర్షం అయితే పడుతుందన్నమాట. సో అందుకే దీని కింద అయితే దాక్కున్నాను. ఓకే ఇది తగ్గిపోగానే మనకి ఏంటంటే ఇంకొకటి అక్కడ లక్కీ బ్లాక్ అయితే కనిపిస్తుంది, దాన్ని తీసుకుని వెళ్దాము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకొచ్చిన ఈ సీక్రెట్ బాక్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఓపెన్ చేద్దాము. మొత్తం 3 తెచ్చినాం కాబట్టి 3టిని అయితే ఓపెన్ చేస్తున్నా. చూద్దాం. ఇందులో వచ్చేసి ఓకే 1 lakh ఇస్తుంది అనమాట స్టార్టింగ్ లోనే. అండ్ ఓకే ఇది కూడా 1 lakh అయితే వచ్చింది. ఇదేంత ఇస్తుంది? ఇదైతే మనకు సరిగా కనిపించట్లేదు డబ్బులు ఎన్ని ఇస్తుందో. ఫ్రెండ్స్ మళ్ళీ సీక్రెట్ లక్కీ బ్లాక్ తెచ్చుకునే ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి డైమండ్ బ్లాక్ అయితే కనిపించింది. అండ్ అలాగే ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి గోల్డెన్ కూడా కనిపించింది. అండ్ ఇంకా చూద్దాం. ఇక్కడ నాకు హెల్త్ అయితే బాగా పోయింది, ఎందుకంటే సునామీ అయితే వచ్చింది అనమాట ఇంతకు ముందు.
అండ్ ఓకే ఇంకా నార్మల్ అయితే ఉంది, దీన్ని కూడా తీసుకెళ్దాం. పదండి 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 పదండి, ఫాస్ట్ గా వెళ్ళాలి ఎందుకంటే లెవెల్ 3 సునామీ అయితే వస్తుంది. ఓకే ఫైనల్లీ బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గోల్డెన్ ఉంది కదా, గోల్డెన్ దాన్ని ఇటువైపు అయితే పెట్టేద్దాము. అండ్ అలాగే డైమండ్ ఉంది కదా, డైమండ్ దాన్ని ఇటువైపు పెట్టేద్దాము. ఇందులో ఇంకోటి అయితే సెల్ చేయాలి ఫ్రెండ్స్, ఇంకోటి దీన్ని సెల్ చేద్దామా. సో ఇది నాకు వద్దు, అందుకే దీన్ని సెల్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఏంటంటే సీక్రెట్ లక్కీ బ్లాక్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మూడుని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా, ఓకే ఇక్కడ దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఓకే ఇందులో మనకి ఇది వచ్చింది 1 lakh అండ్ ఇది 2 lakh ఇస్తుంది. అండ్ ఈ మియాల్ ఉంది కదా, మియాల్ ఎన్ని ఇస్తుందో సరిగా డిస్ప్లే కావట్లేదు. ఫైనల్లీ ఫ్రెండ్స్ నా దగ్గర 3 బిలియన్స్ అయితే అయినాయి. పదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక థ్రెడ్ మిల్ అయితే కొనుక్కుందాం, ఎందుకంటే దాని నుంచి మనకు స్పీడ్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఇంతకు ముందు ఉన్న దాని నుంచి మనకు 5000 వచ్చేది కదా, ఇప్పుడు దీన్ని కొనుక్కున్నాం అనుకో డైమండ్ థ్రెడ్ మిల్, దీని నుంచి మనకు 8500 అయితే వస్తుంది. అందుకే దాన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్ గా మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే గెలాక్సీ ఈవెంట్ అనుకుంటా, కాకపోతే నా దగ్గర స్పీడ్ అయితే 2 lakh మాత్రమే ఉంది. మనం తప్పించుకుని రావాలన్నమాట. సో చూద్దాం, గెలాక్సీ ఈవెంట్ కాబట్టి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతుండొచ్చు. కానీ ఫ్రెండ్స్ 2 lakh స్పీడ్ మాత్రం ఉంది, ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియట్లేదు. ఓకే ఇక్కడ నాకు ఒకటి దొరికిందబ్బా సీక్రెట్, ఇది కాస్మిక్ అంట, గెలాక్సీ అనుకున్నాను కానీ ఏంటంటే కాస్మిక్ అనుకుంటా. ఇక్కడ ఇంకోటి బ్రెయిన్ రాట్ గాడ్ లక్కీ బ్లాక్ అయితే దొరికింది. సో ఇక్కడ కూడా ఇంకోటి అయితే దొరికింది అనమాట. పదండి గైస్ ఫాస్ట్ అయితే వెళ్దాం. ఇక్కడ మనకు సునామీ వస్తుందో తెలియదు, వర్షం పడుతుందో తెలియదు. అండ్ అర్రే గైస్ స్నో పడుతుందబ్బా, తప్పించుకోవాలి. అర్రే నా హెల్త్ అయితే పోతుంది. అమ్మయ్య గైస్ ఫైనల్లీ పోయింది. అక్కడ ఇల్లు ఉండే ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాను కానీ ఎంతలోపు మనకైతే పోయిందనమాట. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ 3 ఉన్నాయి కదా, 3 ఓపెన్ చేద్దాం. ఇందులో మనకు ఈవెంట్ కు సంబంధించింది అయితే ఇదైతే ఉంది. దీంట్లో మనకు ఎన్ని డబ్బులు ఇస్తుందో తెలుస్తుంది అనమాట. అండ్ ఓకే 2,26,000 అండ్ కాస్మిక్ ఎఫెక్ట్ రావాలి కదా, అంటే దానికి కాస్మిక్ లక్కీ బ్లాక్ అండ్ ఇది కూడా మనకు తక్కువగా అయితే ఇస్తుంది అనమాట. అరే గైస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వరస్ట్ చేస్తాయని. అంటే కాస్మిక్ పవర్ ఉండే కదా వస్తుందేమనుకున్నా, కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి మనం మళ్ళీ. అరే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు రెయిన్బో అయితే దొరికింది అనమాట. ఒకటి రెయిన్బో దాన్ని కలెక్ట్ చేసుకున్నాను, నార్మల్ దాన్ని ఒకదాన్ని కలెక్ట్ చేసుకున్నాను. అండ్ కాకపోతే ఇంకోటి అయితే కనిపించట్లేదు, రెయిన్ ఈజ్ కమ్మింగ్ అంట. అర్రే గైస్ ఇక్కడ షెల్టర్ ఉంది, పదండి. అమ్మయ్యా నేనైతే దీని లోపలికైతే వచ్చి తప్పించుకున్నాను. ఓకే వర్షం అయితే ఆగిపోయింది. పదండి ఇంకా మనకు ఎక్కడైనా లక్కీ బ్లాక్ వచ్చిందేమో చూద్దాము. ఇక్కడ నాకు లక్కీ బ్లాక్ అయితే కనిపించట్లేదు. అయితే ఇక మనం ఏంటంటే సీక్రెట్ లక్కీ బ్లాక్ అయితే తీసుకెళ్ళాలి. ఫైనల్లీ ఫ్రెండ్స్ మళ్ళీ 3 లక్కీ బ్లాక్లను అయితే తెచ్చేసాము. అండ్ వీటిని వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా ఫాస్ట్ గా. ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏంటంటే వీటిని అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా ఇక్కడ మొత్తం 3 తెచ్చినాం కాబట్టి 3 అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంతకు ముందు మంచి వస్తాయి అనుకున్నా కానీ ఏంటంటే బ్రెయిన్ రాట్ గాడ్లు కదా ఇవి, అయినా కానీ మంచి అయితే రాలేదు. మళ్ళీ సేమ్ అయితే వచ్చింది కానీ ఇది బాగా వచ్చింది గైస్. చూడండి WRL అంట, పర్లేదు. అండ్ ఇది చూడండి, అరే ఫ్రెండ్స్ ఇవి ఎక్కువనా ఇది, అరే ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్స్, 9 lakh అయితే ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ 2 lakhs కూడా ఇవ్వట్లేదు. ఇది మనకు స్టార్టింగ్ లెవెల్ 1 నుంచి 9 lakh ఇస్తుంది. అంటే దీనికి రెయిన్బో పవర్ ఉంది ప్లస్ కాస్మిక్ పవర్ ఉంది. అరే అంటే చాలా పవర్ఫుల్. ఫైనల్లీ ఫ్రెండ్స్ దీని లెవెల్ ని 35 అయితే చేశాను. అండ్ ఇది చూడండి 39 మిలియన్ ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. అంటే మనకు డబ్బులు బిలియన్స్ లలో జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ నాకు వేరే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా మనం లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 3 లక్కీ బ్లాక్లు అయితే తీసుకెళ్తున్నాను. ఒకటి సీక్రెట్ లక్కీ బ్లాక్ నార్మల్ గా అయితే ఉంది, ఇంకా 2 బ్రెయిన్ రాట్ గాడ్ లక్కీ బ్లాక్లు. అందులో ఒకటి రెయిన్బో పవర్ ఉంది అండ్ ఇంకో దానికి ఏంటంటే కర్చుడ్ పవర్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ లక్కీ బ్లాక్లు ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే మనం ఫాస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. వీటిని పైన అయితే పెట్టేశాను. అండ్ చూద్దాం ఇందులో మనకు ఓకే ఇందులో నార్మల్ అయితే వచ్చింది, ఇది కూడా నార్మల్దే. కానీ ఏంటంటే దీనికి ఇది ఖర్చుది కదా, అందుకే చూడండి 6 lakhs అయితే ఇస్తుంది. అండ్ ఇది సేమ్ గైస్, ఇది చూడండి. కానీ ఏంటంటే ఇది 9 lakh ఇచ్చింది కదా, ఇది మనకి ఏంటంటే 5 lakh అయితే ఇస్తుంది. కానీ లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తే చాలా డబ్బులు అయితే ఇస్తాయి. నా దగ్గర ఇప్పుడు 17 బిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం 1.25 బిలియన్స్ కి అయితే పైన ఇంకొక ఫ్లోర్ అయితే కొనుక్కోవచ్చు. నేను పైన ఇంకొక ఫ్లోర్ అయితే కొన్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే తీసుకొచ్చిన ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటికి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. వీటి లెవెల్స్ 30 వరకు అయితే చేసేసాను. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిలియన్స్ లలో డబ్బులు అయితే ఇస్తున్నాయి అనమాట. 24 మిలియన్ 19 మిలియన్ అలా అయితే ఇస్తున్నాయి. అండ్ పదండి గైస్ ఇప్పుడు నా దగ్గర ఏంటంటే 18 బిలియన్స్ అయితే ఉన్నాయి కదా, దీంతో మనం ఏంటంటే వేరే ఒక థ్రెడ్ మిల్ అయితే కొనుక్కోవచ్చు 14 బిలియన్స్ కి. ఎమర్లాండ్ థ్రెడ్ మిల్ అంట, 15,000 ఇస్తుంది స్పీడ్ ఒక్కొక్క సెకండ్ కి. సో ఓకే దీంతో మనం ఏంటంటే కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం.
అండ్ అలాగే మనం రీబర్త్ లో కూడా కొట్టాలి. టోటల్ గా 10 టైమ్స్ అయితే కొట్టేసాం కదా, ఇంకా 2 టైమ్స్ కొడితే మనం ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఒకసారి నా దగ్గర డబ్బులు చూడండి, $116 బిలియన్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మంచి మంచి బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే పెట్టేస్తున్నాను. అంటే కలర్ ఉన్నవి, అంటే రెయిన్బో కలర్ గానీ, గోల్డ్ కలర్ గానీ, అండ్ అలాగే ఇంకా డైమండ్ గానీ, ఇట్లా మనకు ఉంటాయి కదా, అట్లాంటివి అయితే స్పెషల్ ఉంటాయి కాబట్టి కింద అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేనంటే వేరే థ్రెడ్మిల్ కొనుక్కుంటున్నాను. దాని పేరు వచ్చేసి ఫస్ట్ థ్రెడ్మిల్ అంట. సో దీని నుంచి మనకి ఏంటంటే 21,000 అయితే వస్తుంది పర్ సెకండ్ కి. అండ్ ఇప్పుడు నేనేంటంటే ఫాస్ట్ గా అయితే దీనిపైన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను 2 టైమ్స్ రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ ఒకసారి స్ట్రెంత్ పవర్ చూడండి, 5 మిలియన్ అయితే చేసేసాను. అండ్ ఈసారి మనం ఏంటంటే ఇంకా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు. ఇంతకుముందు మనం గాడ్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చేసాం కదా, ఈసారి మనం ఏంటంటే ఇంకా దానికంటే ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. సో చూద్దాం, ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మిథిక్ జోన్, అండ్ ఇది వచ్చేసి సీక్రెట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్రెయిన్ రాట్ గాడ్ జోన్ అనమాట. అండ్ ఆ తర్వాత మనం ఏంటంటే ఎలాంటి దానికైతే వెళ్తామో చూద్దాము. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అమ్మయ్యా, ఇక్కడ మనకి ఏంటంటే వర్షం అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ నాకు షెల్టర్ దొరకడం వల్ల ఇందులో అయితే దాక్కున్నాను. ఫైనల్లీ ఫ్రెండ్స్ వర్షం అయితే బంద్ అయిపోయింది. అండ్ పదండి మనం ఏంటంటే ఫాస్ట్ గా దీన్ని అయితే దాటుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. అండ్ కాకపోతే నాకు మంచి మంచి బ్రెయిన్ రాట్స్ దొరుకుతాయి కదా, ఇదిగో చూడండి ఇలా డైమండ్ పవర్ ఇంకా వేరేవి. సో వాటిని అయితే నేను తీసుకుంటాను. అండ్ అరే గైస్, అదేంటంటే నేను క్యారీ పవర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోలేదు. నాకు క్యారీ పవర్ కూడా వచ్చి ఉండొచ్చు అనుకుంటా ఆప్షన్. అంటే మనం కేవలం 3టినే తీసుకురావచ్చు కదా, ఇంకోటి క్యారీ పవర్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటే 4టిని కూడా తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. అరే ఇక్కడ ఏంటి ఒక్క బ్రెయిన్ రాట్ కనిపించట్లేదు, అంటే లక్కీ బ్లాక్ కనిపించట్లేదు. ఇదేంటంటే మనకు ఓజీ జోన్ అంట, కానీ ఇక్కడ నాకు ఒక్క లక్కీ బ్లాక్ కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ దానికి మనం డివైన్ దంట, దానికి వెళ్ళాలంటే మనకు 15 టైమ్స్ రీబర్త్ అయితే ఉండాలి. కానీ నాది కేవలం అర్రే గైస్, మళ్ళీ రెయిన్ అయితే పడుతుంది. అర్రే మనం ఏంటంటే ఆ డైమండ్ ఉంటాయి కదా, దాన్ని అయితే మిస్ అయిపోయాము. కానీ ఫ్రెండ్స్ అక్కడ ఏంటి ఒక్క ఓజీ లక్కీ బ్లాక్ కూడా నాకు కనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఓజీ దానికైతే ఇప్పుడు స్పాన్ అయిందని నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, పైన చూస్తున్నారు కదా. సో ఇక్కడ నాకు ఏంటంటే 2 డైమండ్ అయితే దొరికినాయి లక్కీ బ్లాక్లు. అండ్ దీన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఓజీది అయితే ఉంది కదా ముందుకు. సో ఎక్కడుందబ్బా అది, దానికి కొంచెమే టైం ఉంటుంది, అప్పట్లోపు పోయినా పోతుంది అనమాట. రెయిన్ ఈజ్ కమ్మింగ్. అరే గైస్ ఎక్కడుంది అది, ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఓకే అక్కడుంది, కానీ ఫ్రెండ్స్ అప్పట్లోపు వర్షం వస్తుండొచ్చు. ఓకే వర్షం అయితే వచ్చింది, పదండి. అరే ఇక్కడ షెల్టర్ కూడా దగ్గరలో లేదు. ఓకే అమ్మయ్యా, అరే గైస్ అమ్మ, జస్ట్ 2% హెల్త్ గైస్, మొత్తం 3 అయితే తెచ్చేసుకున్నాను. అండ్ 2 వచ్చేసి బ్రెయిన్ రాట్ గాడ్ లక్కీ బ్లాక్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఒకటి ఓజీది అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నాకు హెల్త్ కూడా లేదు, కేవలం 12 మాత్రమే ఉంది. సో ఓపెన్ చేద్దాం గైస్, నాకు దీంట్లో ఎలాంటిది వస్తుందో క్యూరియాసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ బ్రెయిన్ రాట్ ని కూడా తీసుకుందాం. ఇక్కడ మనం ఏంటంటే డైమండ్ దాన్ని పెట్టాం. ఓకే ఫైనల్లీ ఇదిగో చూడండి, ఇది మనకి ఏంటంటే 7 మిలియన్స్ ఇస్తుంది గైస్. పర్ సెకండ్ కి 7 మిలియన్స్ అంటే చాలా ఎక్కువ డబ్బులు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే బ్రెయిన్ రాట్ గాడ్ లక్కీ బ్లాక్ ని పెట్టాం కదా, ఇందులో చూద్దాం. ఇందులో డైమండ్ కాబట్టి మంచిది వస్తే బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఏంటంటే 5 లాక్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా తీసిద్దాం, ఎందుకంటే కింది దాంట్లో కొంచెం స్పెషల్ గా ఉన్నాయి పెడదాం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకోటి డైమండ్ లక్కీ బ్లాక్ అయితే ఉంది అనమాట, దీన్ని పెట్టేశాను. అండ్ దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా నా దగ్గర వచ్చేసి ఇదైతే ఒకటి ఉంది డైమండ్ది, కానీ చూద్దాం ఇందులో. ఓకే ఇది నాకేంటంటే 606 అంట, పర్లేదు గైస్, 8 లాక్ అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి, నేనేంటంటే ఓజీ స్టేజ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఓజీ లక్కీ బ్లాక్ అయితే వచ్చిందని నోటిఫికేషన్ వచ్చింది. ఓకే ఫైనల్ ఇదిగో చూడండి, దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్, పదండి మనం ఏంటంటే ఫాస్ట్ గా వర్షంకి దొరకకుండా తప్పించుకొని వెళ్ళాలి. అమ్మయ్య ఫైనల్లీ ఫ్రెండ్స్, చాలా సేపు కష్టపడిన తర్వాత మంచి బ్రెయిన్ రాట్స్ కలెక్షన్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సేమ్ బ్రెయిన్ రాట్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ లో ఉన్నాయి కదా, ఇవి 2 వచ్చేసి మనకు రెయిన్బో బ్రెయిన్ రాట్స్, అండ్ మధ్యలో అన్ని మనకి ఏంటంటే డైమండ్ బ్రెయిన్ రాట్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 19 మిలియన్స్, 20 మిలియన్స్, అండ్ ఇది వచ్చేసి 50 మిలియన్స్ కూడా ఇస్తుంది. ఇవి ఏంటంటే బ్రెయిన్ రాట్ గాడ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ బ్రెయిన్ రాట్ గాడ్స్ అయితే ఉన్నాయి, కానీ 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 మనకి ఏంటంటే ఓజీ బ్రెయిన్ రాట్స్. ఇక్కడ ఉన్న దాంట్లో అన్ని కూడా నేను ఏంటంటే 50 లెవెల్స్ అయితే చేశాను, అంటే ప్రతి ఒక్క బ్రెయిన్ రాట్ కి లెవెల్ 50 అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ సెటప్ అయితే సూపర్ గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే మీకు సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ లో కూడా చూడండి, సెకండ్ ఫ్లోర్ లో కూడా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట, అంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి, అండ్ అలాగే బ్రెయిన్ రాట్ గాడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ ఫ్లోర్ చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్ లో కూడా చూడండి, అన్ని బ్రెయిన్ రాట్స్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి అనమాట. సో చూసారు కదా, ఇంతటితో నేను ఏంటంటే వీడియోని అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా సేపటి నుంచి అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాను, మంచి బ్రెయిన్ రాట్ కలెక్షన్ చేయాలని.
సో మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు దీనికి పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మంచి మంచి గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, వాటి మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.